పునర్నవి వ్లాగ్స్. ఈరోజైతే మేము బెంగళూరుకి వచ్చినాము. పునర్నవి అయితే పనుకుంది. హోటల్లో అయితే రూమ్ తీసుకున్నాము మార్తల్లి దగ్గర. సో మార్తల్లి చిన్న పని నుండి వచ్చినాము. నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమంటే మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి వీడియో స్టార్ట్ చేసిన. ఏమ్మా చిన్న పాప లేచింది ఇప్పుడే, 8 అవుతుంది టైము. నేనైతే నాకు ఈ పని ఉందని చెప్పి వేరే ఫ్రెండ్కి అయితే ఫోన్ చేసి చెప్పిన. సో ఆ ఫ్రెండ్ అయితే రా మా ఇంటికి అని చెప్పినాడు. అంటే మామూలుగా క్యాజువల్గా చాలామంది ఫ్రెండ్స్ పిలిచేవాళ్ళు అనమాట. నేను ఎవరింటికి పోలేదు. ఈ ఫ్రెండ్ నాకు హైదరాబాద్లో చాలా పరిచయం అని చెప్పి వెళ్దాము. సరే చాలా ఏళ్ళు అయింది కదా మాట్లాడి, అందులో వేరే పెళ్ళి అయిన తర్వాత ఎవరెవరికి తెలియదు కదా అని చెప్పి పరిచయం చేసుకున్నాము అని చెప్పి అనుకొని పిల్లల్ని ఎత్తుకొని బయలుదేరిన అనమాట. బయలుదేరిన తర్వాత నాకు ఎందుకో అనిపించింది, బట్ కుడికన్ను కొట్టుకుంటానండి, ఏదో సంథింగ్ రాంగ్ జరుగుతుంది అని అనుకున్నా. నేను ఇవైతే గట్టిగా బలంగా నమ్ముతా. ఎందుకంటే నాకు అంటే ఏమైనా ఎడమ కన్ను కానీ కుడి కన్ను కానీ అదిరితే జరుగుతాయని నేను చూసిన అన్నమాట. నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసిండేటివి. సో తర్వాత మేము ఆ ఫ్రెండ్ని నమ్ముకొని బస్ ఎక్కి బయలుదేరి వచ్చినాం. మాకు యాక్చువల్గా పని ఉండేది వచ్చి మండే, మేము సండేనే బయలుదేరినాం అనమాట. బయలుదేరి వచ్చి ఇంకా దగ్గర ఇంకా నెలమంగళ దగ్గర వరకు వచ్చిన తర్వాత మా ఫ్రెండ్కి ఫోన్ చేసి లొకేషన్ పంపించు అంటే, నేను ఇప్పుడే బయటకు వచ్చిన, నైట్ 10 అవుతుంది వచ్చేసరికి అని చెప్పినాడు అనమాట. సో నాకైతే పిచ్చ బాధేసింది. ఎందుకంటే మేము బస్ దిగేది వచ్చి 4:30, 4:45కి మెజెస్టిక్లో దిగుతాము. అక్కడి నుంచి సో మేము మార్తల్లికి రావాలన్నా కూడా 6:30, 7 అలా అవుతుంది. ఇంకా ఇవన్నీ ఎందుకులే అని చెప్పి 10 అవుతుంది అని అంటే మేము 6:30 ఫస్ట్ 6:30కి ఆ టైంకి వచ్చేస్తాను అని అన్నాడు. సరే 6:30కి మేము కూడా రీచ్ అయిపోతాము అని చెప్పిన. మెట్రోకి వచ్చేద్దామని చెప్పి అనుకున్నాం. తర్వాత ఫోన్ చేస్తే 10 అవుతుంది అని చెప్పినాను. తర్వాత నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసినాను అనమాట. అందరూ ఏదో ఒక రీజన్ చెప్పి తప్పించుకోవడమే అనమాట. సరే అయింది, దేవుడు ఎట్లా పెడితే అట్లా కానీ. బట్ మనం కష్టపడేదానికోసం, మనం చేసిన పాపాల కోసం పిల్లల్ని బలి చేయకూడదు కదా. సో అందుకోసం అని చెప్పి ఇంకా లాస్ట్కి చూడు ఇంత స్ట్రగుల్ పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మా తమ్ముడు ఇక్కడే ఉన్నాడు. మా తమ్ముడికి ఫోన్ చేయకుండా మిగతా నా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసిన. లాస్ట్కి మా తమ్ముడు వచ్చి మెట్రో స్టేషన్లో పిక్ చేసుకొని కార్లో ఇక్కడికి వచ్చి నన్ను డ్రాప్ చేసి ఇక్కడే హోటల్లో రూమ్ తీసుకున్నాము. సో మా తమ్ముడు పీజీ కూడా పక్కనే అనమాట. సో ఇక్కడే దగ్గరగా ఉంటుంది. పాపకు పాలు కూడా కావాలి కాబట్టి హాస్టల్లో వాడు కాగబెట్టి ఇవ్వచ్చు కదా అని చెప్పి వచ్చినాము. ఎస్పెషల్లీ పాలు కోసం అని చెప్పి నేను ఎవరిదైనా ఇంట్లో ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకున్నా. నేను అదంతా ఉల్టైంది. సో ఎప్పుడు మనం పిల్లలతో బయటికి వెళ్తున్నాము అని అంటే రిలేటివ్స్ ఇంటికి అట్లా నేను ఎవరింటికి వెళ్ళను. బట్ ఫ్రెండ్స్ని నమ్ముకొని వెళ్ళడం తప్పు అనేదైతే నాకు నిన్న అర్థమైంది. ఎవరిని బ్లైండ్గా నమ్మైతే పోకూడదు. నేను నిన్న గట్టిగా ఏమనుకున్నా అంటే, నాకు చాలా రోజుల నుంచి అనిపించేది బెంగళూరులో నాకంటూ ఒక ఇల్లు ఉండాలా, ఒకరిని అడుక్కోకూడదు అని చెప్పి. సో గట్టిగా నేను ట్రై చేస్తాను. అంతకుముందు కూడా నేను అనుకున్నవన్నీ గట్టిగా ట్రై చేసి నిరూపించిన. సో ఇది కూడా ఈ ఒక్కటి సక్సెస్ చేస్తాను కూడా. ముందు నెక్స్ట్ అంటే 2027 కానీ 28 కానీ పక్కా ఇల్లు కొని అయితే చూపిస్తా. అది ఈ వీడియో అయితే ఇంతటితో అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు ఆఫ్టర్నూన్ మా ఇంటికి వెళ్తున్నాను, అది కూడా వీడియో చేస్తా. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.